తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ఎట్టకేలకు పార్టీ పెట్టారు. తమిళగల వెట్రి కలగం పేరుతో రాజకీయ దుకాణం తెరిచారు. అవినీతిని నిర్మూలిస్తారని, కులమతాల పేరుతో విడిపోతున్న ప్రజలను ఏకం చేస్తారని చెప్పారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీని తమిళనాడు ప్రజలు రొటీన్ తంతుగా భావించినట్లు కనిపిస్తోంది. అధికార డీఎంకే దీనిపై ఇంకా స్పందించలేదు. మెయిన్ అపోజిషన్ పార్టీ అన్నా డీఎంకే మాత్రం ఘాటుగా రియాక్ట్ అయింది. విజయ్ వెనకాల బీజేపీ హస్తం ఉందని ఆరోపించింది. రజనీకాంత్తో తమిళనాడులో కాషాయ ప్రయోగం చేయాలనుకున్న బీజేపీ అది సాధ్యం కాకపోవడంతో విజయ్ని అస్త్రంగా వాడుకుంటోందని అన్నా డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఆరోపణలకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. అన్నా డీఎంకే ఉనికి నామమాత్రంగా ఉండడంతో రాష్ట్రంలో డీఎంకే హవా సాగుతోంది. విజయ్ రాజకీయాల్లో సత్తా చాటితే అన్నా డీఎంకే ఓటు బ్యాంక్ ఆయన వైపు మల్లుతోంది. విజయ్తో చేతులు కలిపితే బీజేపీ కూడా లాభపడొచ్చు. పావులు కదిపి రజనీకాంత్ విజయ్కి మద్దతిచ్చేలా చూస్తే ఇద్దరు స్టార్ల అభిమానులకు తన వైపు తిప్పుకునే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ కొన్నేళ్లుగా తమిళనాడుపై దృష్టి సారించింది. తమిళనాడులో తయారైన రాజదండాన్ని కొత్త పార్లమెంటులో తిరిగి ఏర్పాటు చేయడం, మోదీ తరచూ ఆ రాష్ట్రంలో చక్కర్లు కొట్టడం, హిందీని రుద్దే ప్రయత్నం కూడా దీనికి సంకేతం. తమిళనాడు రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు మామూలే. ఒకవైపు నుంచి పని కాకపోతే మరోవైపు నుంచి నరుక్కొస్తుంటారు. తమిళనాడులో ఏ పార్టీ పప్పులు ఉడకాలన్నా సినిమా నీళ్లు కొన్ని పోయాలి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్, ఖుష్బూ, గౌతమి, మరెందరో సినీ పొలిటీషియన్లు తమిళ పాలిటిక్స్కు సినీ గ్లామర్ జోడించారు. బీజేపీ కూడా రజనీకాంత్తో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించింది. తమతో చేతులు కలపాలని కోరింది. లేకపోతే సొంతంగా పార్టీ పెడితే సహకరిస్తామని చెప్పింది. అయితే రజనీ ఆతి చూచి స్పందించారు. పార్టీ పెడితే కొన్ని సీట్లు రావడం తప్ప డీఎంకేను ఓడించి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అర్థమై యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేశారు. 73 ఏళ్లు దాటిన తర్వాత తలైవ ఇక తనకు రాజకీయాలు ఎందుకని అనుకున్నారు. 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి రజనీకి 75 ఏళ్లు దాటిపోతాయి. ఆయనతో వ్యవహారం వర్కౌట్ కాదని భావించిన బీజేపీ అన్నా డీఎంకేకు దగ్గరైంది. జయలలిత మరణం అన్నా డీఎంకేకు శాపంలా మారింది. అంతర్గత కుమ్ములాటతో పార్టీ కుక్కలు చెప్పినా విస్తరైంది. మరోవైపు డీఎంకే మరింత బలపడుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ పెట్టారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని చెప్పారు. ఆయన టార్గెట్ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు. ఆలోగా పార్టీని విస్తరించి బలోపేతం చేయాలనుకున్నది విజయ్ ప్లాన్. ఆయనతో వెళ్తే తాము కూడా లాభపడతామని బీజేపీ ఆలోచన. విజయ్ ఇప్పటికే రాష్ట్రమంతటా తన అభిమాన సంఘాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభిమానులకు అండగా ఉంటూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు. కమల్ హాసన్, ప్రకాష్ రాజుల మాదిరిగా బీజేపీపై తీవ్ర విమర్శలు కూడా చేయడం లేదు. మెర్సల్ మూవీలో జీఎస్టీపై, డిజిటల్ ఇండియాపై విజయ్ చెప్పే డైలాగులపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ వివాదం త్వరగానే సద్దుమణిగింది. తమిళనాడు ప్రజలకు ద్రవిడ సెంటిమెంట్ ఎక్కువ. దాన్ని డైల్యూట్ చేయడానికి బీజేపీ తరచూ ప్రయత్నాలు చేస్తుంది. హిందీ నేర్చుకోవాలని గవర్నర్ చెప్పడం, పెరుగు ప్యాకెట్లపై దహి అని హిందీలో రాయాలని కేంద్రం ఆదేశించడం ఇందులో భాగం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు తమిళనాడులో బలపడ్డానికి ద్రవిడ సెంటిమెంట్ అడ్డుగోడగా మారింది. దీన్ని బద్దలు కొట్టేందుకు మోదీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించడానికి ముందు మోదీ తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్లి పుణ్యస్నానం చేశారు. అయోధ్యకు రాముడు నార్త్ ఇండియాకు మాత్రమే పరిమితం కాదని, ఆయన దేశంలోని అందరివాడని చెప్పే ప్రయత్నం చేశారు. రామాయణంతో ముడిపడిన ఏపీలోని లేపాక్షి ఆలయాన్ని, మహారాష్ట్రలోని రామ్కుంద్ కాలారాం ఆలయాన్ని, కేరళలోని గురువాయూర్ రామస్వామి ఆలయాన్ని, తిరుచరాపల్లిలోని రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. మరోవైపు దక్షిణాది సెలబ్రిటీలను తన వైపు తిప్పుకుని బీజేపీ దేశం మొత్తానికి సంబంధించిన పార్టీ అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడం వెనుక ఆయనను రాజ్యసభకు పంపే యోచన ఉందని వార్తలు వస్తున్నాయి. విజయ్ లాంటి మాస్ ఇమేజ్, సోషల్ సర్వీస్ ఇమేజ్ ఉన్న ద్రావిడ లీడర్తో జట్టు కడితే తమ అజెండాను తంబీలు ఆమోదిస్తారని బీజేపీ ప్లాన్. విజయ్ ఇన్కమ్ ట్యాక్స్ను ఎగ్గొట్టారని గతంలో ఐటీ దాడులు జరిగాయి. లెక్కాపత్రాలు లేని 77 కోట్ల క్యాష్ను సీజ్ చేశారు. విదేశాల నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ కారును దిగుమతి చేసుకుని 40 లక్షల పన్ను ఎగ్గొట్టిన విజయ్ తర్వాత ఆ మొత్తాన్ని చెల్లించారు. తమతో చేతులు కలిపితే ఇలాంటి సమస్యలు ఉండవని చాలామంది రాజకీయ నాయకులను, సినీ నటులను లొంగదీసుకుంటున్న చరిత్ర బీజేపీకి ఉన్నది. ఇక విజయ్కి బీజేపీతో అవసరం లేకపోయినా బీజేపీకి ఆయన అవసరం చాలా ఉంది. హిందూ అతివాద అజెండాతో కాకుండా దేశభక్తి, కార్పొరేటర్ అభివృద్ధి ముఖాలతో బీజేపీ తమిళ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్న ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ లుంగీ కట్టి తమిళ సెలబ్రిటీలతో కలిసి పొంగల్ వండారు.
తమిళులకు చేరువ కావడానికి విజయ్ తమకు బెటర్ ఆప్షన్ అని బీజేపీ భావిస్తోంది. విజయ్ సామాజిక వర్గం కూడా బీజేపీ హిందుత్వ ఎజెండాను డైల్యూట్ చేయడానికి పనికొచ్చేదే. క్రిస్టియన్ అయిన విజయ్తో దోస్తీ చేస్తే తాము మైనార్టీలకు అనుకూలమని చెప్పుకోవచ్చు. మరి విజయ్ తమలనాథులతో చేతులు కలపడానికి ముందుకొస్తారా? అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా? బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీగా మాత్రమే చూసే తమిళ ప్రజలు విజయ్ బీజేపీ పొత్తును ఆమోదిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే 2 ఏళ్లు ఎదురు చూడాల్సిందే.